నమస్కారం. ఈరోజు బగళాముఖి అమ్మవారి జయంతి. జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో కుజుడికి అంతరిక్ష అధిదేవత బగళాముఖి అమ్మవారు. కాబట్టి ఎవరికైనా సరే తొందరగా భూలాభం కలగాలన్నా, గృహలాభం కలగాలన్నా, సొంతింటి కల సాకారం చేసుకోవాలన్నా, అప్పుల సమస్యలు తీరాలన్నా, శత్రుబాధలు తొలగింపజేసుకోవాలన్నా బగళాముఖి జయంతి సందర్భంగా బగళాముఖి అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు లేదా 11 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైనటువంటి బగళాముఖి అమ్మవారి ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మధ్యే సుధాబ్ది మణిమంటప రత్నవేది సింహాసనో పరిగతాం పరిపీతవర్ణాం పీతాంబరాభరణ మాల్య విభూషితాంగీం దేవీం భజామి ధృతముద్గర వైరిజిహ్వాం. ఇది బగళాముఖి అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకాన్ని దీపారాధన చేశాక పఠించినట్లయితే కోర్టు సమస్యల్లో ఉన్నవాళ్ళు, తీవ్రమైన శత్రుబాధలు ఉన్నవాళ్ళు, రహస్య శత్రు సమస్యలు ఉన్నవాళ్ళు, ఎదుటి వాళ్ళ ఏడుపు దృష్టి దోషాలు ఉన్నవాళ్ళు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ఈ ధ్యాన శ్లోకం విశేషంగా సహకరిస్తుంది. బగళాముఖి అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన ధ్యాన శ్లోకం ఇది. అలాగే పూజా విధి విధానంలో మనం పూజ చేసుకునేటప్పుడు మడి వస్త్రాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎవరైనా సరే పూజ చేసుకునేటప్పుడు మడి వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే పూజా ఫలితం అనేది సంపూర్ణంగా ఉంటుంది. అయితే మడి వస్త్రాలు అంటే ఏంటంటే, ఎవరైనా ఉదయం స్నానం చేసిన తర్వాత పొడిగా ఉన్న వస్త్రాలను తడిపి వాటిని ఎండలో ఆరబెట్టి మధ్యాహ్నం భోజనంలోపే వాటిని ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచి మర్నాడు పూజకు వినియోగిస్తే వాటిని మడి వస్త్రాలు అంటారు. అయితే ప్రతిరోజు ఇలా స్నానం చేసి నీళ్ళలో తడిపి ఆరబెట్టి భోజనానికి ముందే తీసి ఉంచడం వీలు కాదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ధావళిని వినియోగించుకోవచ్చు. ధావళి అంటే ఏంటంటే నార వస్త్రాలతో తయారు చేయబడిన దానిని ధావళి అంటారు. ఈ ధావళిని ప్రతిరోజు తడపవలసిన అవసరం లేదు. ప్రతిరోజు పూజ ప్రారంభించే ముందు ధావళి 2 చేతులతో పట్టుకొని 7 సార్లు గాలిలోకి ఇలా విదిలించాలి. అలా విదిలించినట్లయితే ధావళి అనేది మడి వస్త్రం అయిపోతుంది. అయితే నార వస్త్రాలతో చేసిన ఈ ధావళి అందుబాటులో లేని వాళ్ళు పట్టు వస్త్రాలు కూడా ధరించవచ్చు. పట్టు వస్త్రమైన మడి వస్త్రంగా ఉపయోగించుకోవచ్చు. అయితే రోజు పట్టు వస్త్రాలు ఉతకాల్సిన అవసరం లేదు. కానీ పట్టు వస్త్రాన్ని మడి వస్త్రంగా వినియోగించుకోవాలంటే పూజ చేసే ముందు పట్టు వస్త్రాన్ని కూడా 7 సార్లు గాలిలో విదిలించి ధరించాలి. అప్పుడు అది మడి వస్త్రం అవుతుంది. తడి వస్త్రాలు ఎప్పుడూ కూడా మడి వస్త్రాలుగా ఉపయోగించరాదు. ఎప్పుడైనా వస్త్రాలు తడిగా ఉంటే వాటిని కట్టుకొని పూజ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తే అప్పుడు సూర్యుడికి చూపిస్తూ తడి వస్త్రాలు 7 సార్లు గాలిలో విదిలించాలి. అప్పుడు ఆ దోషం ఉండదని మనకు మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఒకరు ధరించిన మడి వస్త్రాలు ఇంకొకరు వినియోగించరాదు. ఒకరు ధరించిన వస్త్రాలు కానీ, నగలు కానీ, పుష్పాలు కానీ, పాదరక్షలు కానీ ఇంకొకరు ధరించరాదని మార్కండేయ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. తప్పనిసరి పరిస్థితి వస్తే వాటిని ఉతికి శుభ్రం చేసుకొని వస్త్రాలను వేరే వాళ్ళు వినియోగించుకోవచ్చు. మడి వస్త్రాలు ఉపయోగించేటప్పుడు అంచు ఉన్న వస్త్రాలే వినియోగించాలి. అంచు లేని వస్త్రాన్ని మడి వస్త్రంగా వినియోగించరాదు. అలా వినియోగించినట్లయితే పూజ చేసే సమయంలో ఆ శక్తి తగ్గిపోతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పూజా సమయంలో మడి వస్త్రం విషయాల్లో ఈ నియమాలు తప్పకుండా పాటిస్తూ పూజను ఆచరించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే బగళాముఖి అమ్మవారి జయంతి సందర్భంగా భూ సంబంధ, గృహ సంబంధ వ్యవహారాల్లో విజయం చేకూరటానికి, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడానికి, కోర్టు సమస్యలు అధిగమించడానికి, శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి బగళాముఖి అమ్మవారికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి మధ్యే సుధాబ్ది మణిమంటప రత్నవేది సింహాసనోపరిగతాం పరిపీతవర్ణాం పీతాంబరాభరణ మాల్య విభూషితాంగీం దేవీం భజామి ధృతముద్గర వైరిజిహ్వాం. అంటే శత్రువులను తన నాలికతో భయపెట్టేటటువంటి బగళాముఖి అమ్మవారికి నమస్కారము. బంగారపు రంగు వస్త్రాలను ధరించి, అద్భుతమైనటువంటి మణిమాణిక్యాలను ధరించి తన నాలుకతో శత్రువులను భయపెట్టే బగళాముఖి అమ్మవారికి నమస్కారం అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం చదువుకోండి.
బగళాముఖి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.